నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీ గర్జన పెట్టే నైతికతే వైసీపీ నేతలకు లేదన్న మంత్రి కొల్లు రవీంద్ర. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 74 మంది బీసీని పొట్టన పెట్టుకున్నారని ధ్వజం. గత వైసీపీ హయాంలో గ్రహణం పట్టిన రహదారులకు కూటమి పాలనలో మోక్షం లభించింది. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ వెల్లడి. డిఎస్సీ అక్రమాలపై బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్. వాడపల్లి వెంకటాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. గత వైసీపీ ప్రభుత్వంలో అమర్నాథ్ గౌడ్, తోట చంద్రయ్య, నందం సుబ్బయ్య లాంటి 74 మంది బీసీని పొట్టన పెట్టుకుని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని బీసీ గర్జన పెడతారంటూ వైసీపీ నేతల్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. బీసీ గర్జన పెట్టే నైతికతే వారికి లేదని దుయ్యబట్టారు. అప్పట్లో బీసీల మీద హత్యలు, దాడులు జరిగినప్పుడు జోగి రమేష్, విడుదల రజని, చెలుబోయిన వేణుగోపాలకృష్ణ లాంటి వాళ్లు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ముందు మోకరిల్లి బీసీల ఆత్మగౌరవం తాకట్టు పెట్టిన వ్యక్తి మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అని దుయ్యబట్టారు. అందరికీ నమస్కారం. బలహీన వర్గాలనే పదం పలకడానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి బలహీన వర్గాల్ని అనగదొక్కి ఈరోజు ఏ మొహం పెట్టుకుని బీసీ గర్జన పెడతావో జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి అడుగుతాను. ఈ రాష్ట్రంలో అత్యంత దయనీయంగా 5 సంవత్సరాల పాటు బలహీన వర్గాల్ని అనగదొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అక్రమ కేసులు పెట్టడం, ఎవరైతే నాయకులుగా యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరి మీద కూడా అరెస్టులు చేయించడం, జైల్లో పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అలాగే అనేక మంది, తోట చంద్రయ్య నడి రోడ్డు మీద పేక్కోసి చంపేశాడు. అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. నందం సుబ్బయ్య, ఇలా అనేక మంది బలహీన వర్గాల్ని పొట్టన పెట్టుకుని ఇవాళ బీసీ గర్జన అనే పదం పెట్టి ఏదో సాధించాలని అనుకునే జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశాన్ని దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా. ఇవాళ సోకాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు జోగి రమేష్ గారు కానీ, విడుదల రజని గారు కానీ, అలాగే అక్కడ విచ్చేసినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజున మీ గొంతులు మోగబోయినాయా? అక్రమ కేసులు కట్టి జైల్లో పెట్టి అమాయకుల్ని, బీసీ సోదరుని నడి రోడ్డు మీద హత్యలు చేస్తూ ఉంటే కనీసం మీ గొంతు పెగలలేదే? కనీసం ఆ రోజున ఇది తప్పు అనే మాట మీరు మాట్లాడలేదే? కనీసం ఒక్క బలహీన వర్గాలకు చెందినటువంటి అమాయకుల్ని కనీసం వచ్చి మీరు పరామర్శ చేశారా? వాళ్ళని జైలు నుంచి బెయిల్ తీసుకుని బయటకు వస్తే ఊరేగింపులు చేశారు. మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి? ఇదొకటే కాదు, స్థానిక సంస్థలో రిజర్వేషన్ల కోత కోశారు. 34% నుంచి 24% రిజర్వేషన్ల కోతకు వస్తే ఎక్కడికి పోయారు వైఎస్ఆర్ పార్టీ బీసీ నాయకులని నేను అడుగుతా ఉన్నా. మరో రోజున కార్పొరేషన్ల పేరుతో దగా చేస్తే మీరందరూ ఎక్కడికి పోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు యూనివర్సిటీల్లో ఒక్క వైస్ ఛాన్సలర్ కూడా పెట్టడానికి అర్హత లేదా బీసీలకి? 50% పైన ఉన్నటువంటి బలహీన వర్గాలకి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా అవకాశం కల్పించలేనటువంటి వ్యక్తులు మీరా ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మళ్ళీ బలహీన వర్గాల్ని మోసం చేయాలనే దుర్మార్గమైనటువంటి ఆలోచనలు మీరు చేయాలంటే అది సాగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
అసలు జోగి రమేష్ గారికి ఏ అర్హత ఉంది? మీరు చేసినటువంటి పాపాలు ఇవాళ బలహీన వర్గాలందరూ కూడా తలదించుకునే విధంగా మీరు చేసినటువంటి కార్యక్రమాలు, అక్రమ మద్యం వ్యాపారం. మరి ఇవాళ చూసాం, సొంత కోడల్ని అదనపు కట్నం కోసం మరి చిత్రహింసలో పెట్టారని చెప్పి ఆ తల్లి వచ్చి వాళ్ళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చిందంటే మీ యొక్క నైజం, మీ యొక్క ఆలోచనలు. ఇవాళ మరొక నాయకుడు చెల్లిపోయిన వేణుగోపాల్ గారు ఆ రోజున బలహీన వర్గాల యొక్క మరి తలదించుకునే విధంగా మోకరిల్లి మరి దండాలు పెట్టావే సుబ్బారెడ్డి గారికి. మరి అవమానం కాదా అది బలహీన వర్గాలకి? అదే కాదు, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పక్కన ఒక్క బీసీ నాయకుడినన్నా మీరు కూర్చోపెట్టగలిగారా? ఢిల్లీ వెళ్తే ఆయన బంధువులు లోపల పెట్టుకుని ఆయన సమావేశం పెట్టుకున్నాడు తప్ప కనీసం ఒక్క పార్లమెంట్ సభ్యుడిని, బీసీ పార్లమెంట్ కానీ ఎస్సీ పార్లమెంట్ సభ్యులు కానీ కనీసం లోపల్లో కూడా పిలవకుండా తలుపు దగ్గర నుంచో పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో మర్చిపోతారనుకుంటా ఉన్నారా? ఎన్ని అవమానాలు చేశారు మీరు? దాదాపు 74 మంది బలహీన వర్గాల్ని పొట్టన పెట్టుకున్నారు. కాళహస్తిలో ఒక రజక సోదరి లోకేష్ గారికి పలకరించిందని చెప్పి బడ్డీ కొట్టును పగలగొట్టి తగలబెట్టి ఇచ్చేసారు. ఇవన్నీ బలహీన వర్గాలు మర్చిపోతారనుకుంటా ఉన్నారా? ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి అరాచకాలు మర్చిపోతారనుకుంటా ఉన్నారా? కనీసం ఆ రోజు వచ్చి మీరు ఒక్కరినన్నా మీరు పలకరించారా? అన్ని దుర్మార్గాలు జరుగుతూ ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చెప్పలేకపోయారా? ఇవాళ గర్జన పేరు పెట్టి ఇవాళ బలహీన వర్గాల్ని ఏదో చిచ్చు పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే అది జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు క్యాబినెట్లో దాదాపు 9 మంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మంత్రులు ఇచ్చినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. మరి ఆనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు అతి కీలకమైనటువంటి ఫైనాన్స్ కానీ, అలాగే R&B కానీ, ఎక్సైజ్ కానీ అతి కీలకమైనటువంటి పదవులు ఆ రోజునే ఆయన బలహీన వర్గాలకు ఇచ్చి ప్రోత్సహించారు. గత ప్రభుత్వ హయాంలో గుంతలు తేలి అధ్వానంగా మారిన రోడ్లకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పునరుద్ధరణ నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపడుతోందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ తెలియజేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ హయాంలో గ్రహణం పట్టిన రహదారులకు కూటమి పాలనలో మోక్షం లభించిందని అన్నారు. గతంలో గుంతలతో ప్రయాణికులు తీవ్ర నరకం చూసేవారని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రోడ్ల మరమ్మతులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 2 సంవత్సరాల్లో చాలా చేసాం. ప్రజలకు మంచి జరిగే విషయాలు చాలా చేసాం. సో ఎంతవరకు మేము పయనించాము, ఎంతవరకు వాళ్ళ యొక్క మంచిని మేము చేయగలిగాము అనే దీన్ని రివ్యూ చేసుకోవడానికి 27వ తేదీ నుంచి ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం చేపడుతున్నాము. ప్రతి ఇంటికి, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మా కార్యకర్తలు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మిగతా నాయకులు వీళ్ళందరూ ప్రతి ఇంటిని సందర్శించనున్నారు. మేమేం చేశామో పత్రికా మాధ్యమాల ద్వారా డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి ఇత్యాదులతో మీకు చెప్పబోతున్నాం. సో ఈ చెప్పే క్రమంలో 2 సంవత్సరాల కూటమి పాలనలో మేమేం చేసింది ఎప్పుడు చెప్పుకోగలగాలి, ఆ చెప్పుకునే ధైర్యం కూడా ఉండాలి. సో ఆ చెప్పుకునే క్రమంలో ఒక్కొక్క రంగంలో మేమేం సాధించాము, గత 5 సంవత్సరాల వైసీపీ దుష్ట పరిపాలనతో పోలిస్తే ఈ 2 సంవత్సరాల్లో మేమేం సాధించాము అనే ఒక్కొక్క రంగాన్ని మేము తీసుకుంటూ గత 2-3 రోజులుగా పత్రికా మాధ్యమాల ద్వారా మీకు మేము తెలియజేయను ప్రయత్నిస్తున్నాం. 27th నుంచి మీ దగ్గరికి వచ్చే ముందు మాధ్యమాల ద్వారా మీ దగ్గరికి వస్తున్నాం. దాంట్లో ఆ యొక్క క్రమంలో ఈరోజు మేము తీసుకున్న ఇది రోడ్లు, రైల్వేలు, విమానయానాలు.
రోడ్లు అనగానే మీకు 5 సంవత్సరాలు గుంతల రోడ్లు గుర్తు వస్తే తప్పేం లేదు. ఎందుకంటే అంత గుంతలమయం అయిపోయినాయి. అసలు రోడ్లే లేవు, ఎక్కువ ఉండేది గుంతలే. గుంతల మధ్యలో కొంత రోడ్లు ఉండేవి ఏంటో అప్పుడు మీమ్స్ జోక్స్ చాలా వచ్చాయి. ఈనాడు వేగవంతమైన పోటీ ప్రపంచంలో రోడ్లు, రైల్వేలు మరియు విమానయానం ఏ రాష్ట్రం, ఏ దేశమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే ఆ యొక్క రాష్ట్ర దేశ పురోభివృద్ధికి రోడ్లు అనేవి ఖచ్చితంగా అవసరం. రోడ్లు బాగా లేకపోతే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. రోడ్లు అనేవి సరిగా లేకపోతే ఆ రాష్ట్రం ముందుకు పురోగమించదు. ఈ చిన్న లాజిక్, ఈ చిన్న సత్యం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తెలుసుకోలేకపోయారో, తెలుసుకోలేకపోవడం వల్లే మనకి అన్ని కష్టాలు వచ్చాయని సుదృఢంగా నమ్ముతూ మేము పరిపాలనలోకి రాగానే ముందు చేసింది రాష్ట్రంలోని పాట్ హోల్స్ అంటే గుంతలు లేకుండా చేయడం అనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టాం. అంటే రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి చేపట్టిన ఒక 10 కార్యక్రమాల్లో గుంతలు పూడ్చడం అనేది ఒక ప్రధాన కార్యక్రమం తీసుకున్నాం. దాదాపు 900 కోట్ల పైచిలకు డబ్బులు దానికోసం ఖర్చు పెట్టాం. సో అంటే ఎంత సమస్యను, ఎంత తీవ్రమైన సమస్యను ప్రజలు ఎదుర్కొన్నారు అప్పట్లో అన్న విషయాన్ని రాగానే మేము దాన్ని చేపట్టాం కాబట్టి ఈజీగా మీకు అర్థమవుతుంది. గత వైసీపీ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన పూర్తిగా గాలికి వదిలేసి బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులతో రాష్ట్ర ప్రగతిని దశాబ్దాల వెనక్కి నెట్టిన తీవ్రమైన విషయం మనకు తెలిసింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి చేపట్టింది ఏమంటే ఇందాక నేను చెప్పేట్టు రోడ్ల గురించి. సో ఫలితంగా కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే రవాణా రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించిన ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుంది. సో ఈ క్రమంలో 5 సంవత్సరాల వైసీపీ పాలన ఏ విధంగా ఉండింది, 2 సంవత్సరాల టీడీపీ కూటమి పరిపాలన ఏ విధంగా ఉండింది, ఈ 2 సంవత్సరాల మధ్యకాలంలో ఎంతవరకు మనం ముందుకెళ్ళాం అనేది అంకెల ద్వారా, పక్కా ఆధారాల ద్వారా మీ ముందుకు తేవడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్. సరే, 2019-24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాలు ఒక చీకటి యుగం. అంటే ఎవరు పట్టించుకోలేదు, ఎక్కి ఇచ్చారా, ఎవరికి పుట్టినవాడరా అన్నట్టుగా రోడ్లు ఎవరికి సంబంధం లేదు, ఎవరు వేస్తారో తెలియదు. ఒకవేళ వేసినా కూడా కాగితపు పరిమాణంతో అంత సన్నగా వేసేవాళ్ళు, వర్షనాంగానే అది కొట్టుకుపోయేది. రోడ్లు అనేవి ఒకసారి వేస్తే ఏం సంవత్సరాల తరబడి ఉండవు, దాన్ని పీరియాడికల్గా మారుస్తూ ఉండాలి. ఆ పీరియాడికల్గా మార్చే క్రమంలో అసలు దాని మీద ఏ రకమైన డబ్బు ఖర్చు పెట్టకపోతే ఏం కాదు, యాక్సిడెంట్ జరుగుతాయి. 30,000 మంది వరకు 5 సంవత్సరాల్లో రోడ్డు యాక్సిడెంట్లో ఆంధ్రప్రదేశ్లో చనిపోయారని పోలీసు రికార్డులు చెప్తాయి. 30,000 మంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు, రోడ్ సేఫ్టీ గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే, రోడ్ సేఫ్టీకి ఆయన కేటాయించింది 5 సంవత్సరాల్లో కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే. రాష్ట్రం మొత్తం మీద రోడ్ సేఫ్టీకి ఆయన కేటాయించింది కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.